హలో అండి, నమస్తే అండి అందరికీ. నేను ఒక కథ చెప్తున్నాను. ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. కథ స్టార్ట్ చేస్తున్నాను, వింటారా? రాజీ, నవ్వుతున్నావా ఈ పిచ్చివాడిని చూసి, నా అవస్థను చూసి? ఏం నాకేం తక్కువైందని రాజభోగాలు అనిపిస్తున్నాను రాజీ. మన కొడుకు మన శేఖర్ పెద్ద డాక్టర్ కావాలని కలలు కన్నాము. నువ్వు కలలు కంటూనే కన్ను మూసావు. మన శేఖర్ ఇప్పుడు పేరు మోసిన సర్జరీ రాజీ. చిన్నప్పుడు ఎప్పుడో క్రిందికి దిగితే మట్టి అంటుకుపోతుందని వాడిని ఒడి దిగనివ్వకుండా పెంచాము కదూ. ఇప్పుడు జనం వాడిని తివాచీల మీద నడిపిస్తున్నారు. పెద్ద బంగ్లా, అంబాసిడర్ కారు, ఇంటి నిండా నౌకర్లు. కనిపెంచి నువ్వు ఇవన్నీ అనుభవించకుండానే నన్ను మాత్రం మీరైనా అనుభవించండి అంటూ ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయావు. రఘురామయ్య కన్నీటి కొలుకుల్లో కన్నీరు నిండి ముడతలు పడ్డ చెక్కిళ్ళ మధ్యగా జారిపోయింది. రఘురామయ్య సాధారణంగా కుడివైపుకి ఒత్తిగిల్లి పడుకుంటాడు. కారణం, అటువైపు గోడకు తగిలించి ఉన్న రాజీ, అదే అతని అర్ధాంగి రాజేశ్వరి ఫోటో. నిండు ముత్తైదులా నవ్వుతూ, మీరు ఒంటరి వాళ్ళు కాదండి, మీకు తోడు నేనున్నానంటూ పలకరిస్తూ ఉంటుంది. అసహనంగా అటు నుంచి ఇటు ఒత్తిగిల్లాడు రఘురామయ్య. లేచి భోజనం చేయండి. కరుగ్గా ఉంది ఆ కంఠం. అది రామయ్యది. వాడికి తనంటే అలసే మరి. లేచి కూర్చుని వడ్డించిన పళ్ళెం వైపు చూశాడు. ఒకవైపు ఫలావు, ఒకవైపు కొద్దిగా అన్నం, గిన్నెతో చారు, ఆవకాయ. తినాలన్న బుద్ధి పుట్టలేదు. రామయ్య, ఒంట్లో ఏమీ బాగోలేదు, తినాలని లేదు అన్నాడు. మారు మాట్లాడకుండా పళ్ళెం తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు పని దండగా అని సణుక్కుంటూ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు రఘురామయ్య. రాజీ, చూసావా, నువ్వు ఉంటే నన్ను ఇలా పస్తు పడుకొనిస్తావా చెప్పు? బ్రతిమాలి కొసరి కొసరి వడ్డించువు. అసలు నీ చేతి గుత్తొంకాయ కూర లేక జిహ్వ చచ్చిపోయింది రాజీ. ఈ ప్యాషన్ తిండిలో, ఈ ఖరీదైన జీవితంలో రాజీ పడలేకపోతున్నాను. ఈ కృత్రిమైన వాతావరణంలో నాకు ఊపిరి సలపడం లేదు రాజీ. అందుకే నీ దగ్గరికి వచ్చేయాలని రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. అతని మనసు మోగగా రోధించింది. రామయ్య వచ్చి చెంబుతో నీళ్లు పెట్టి లైట్ ఆర్పి బెడ్ ల్యాండ్ వెలిగించి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. అతని డ్యూటీ అతను చేసుకొని వెళ్ళిపోయాడు. నిద్ర రాని రఘురామయ్య అటు ఇటు తిరుగుతూ ఆద్య అంతం లేని ఆలోచనలతో సతమతమవుతున్నాడు. హఠాత్తుగా అతని దృష్టి రాజేశ్వరి ఫోటో తాలూకా పగిలిన అద్దం మీద నిలిచిపోయింది. అది ఎలా జరిగింది? 2 నెలల క్రిందట జరిగిన సంఘటనని నెమరు వేసుకునే ప్రయత్నంలో అలా కుర్చీలో వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు శేఖర్, సునీత చాలా హడావుడిగా ఇల్లంతా సర్దిస్తున్నారు. ఎవరో గెస్ట్స్ వస్తున్నారని రామయ్య చెప్పాడు తనతో. ఏది ఎక్కడ ఎలా సర్దాలో సునీత భర్తకు చెప్తోంది. 4 నౌకర్లు అదే పనిలో ఉన్నారు. హాలులో ఎదురుగా గోడకు వేలాడుతున్న అత్తగారి ఫోటో చూపించి, అది తీసి పాత ట్రంకు పెట్టెలో పడే షరీఫ్, అక్కడ అదిగో ఈ వెల్కమ్ బొమ్మ తగిలించు. శేఖర్ ముందు ఏదో అడ్డు చెప్పబోయాడు. కానీ సునీత మాటలని సత్యాన్ని గ్రహించిన వాడిలా, నిజమే సునీ, అది అక్కడ చాలా చాలా అసహ్యంగా ఉంది. యు ఆర్ రైట్ అన్నాడు భార్య వైపు చూసి మెచ్చుకోలుగా. మరో 10 నిమిషాల్లో ఆ ఫోటో దండతో సహా షరీఫ్ చేతిలో ఉంది. అది ట్రంక్ పెట్టెలోకి వెళ్ళేలోగా తను తీసుకోవాలి, లేకపోతే తెల్లవారుగానే నవ్వుతూ పలకరించే ఆ పలకరింపు కూడా ఉండదు. ఇంకా పరుగులాంటి నడుగుతో అక్కడికి చేరుకున్నాడు రఘురామయ్య. తన ఆత్రతను గమనించిన షరీఫు ముందుకి అడుగు వెయ్యకుండానే నిర్లక్ష్యంగా విసిరాడు ఆ ఫోటోని. అప్పుడు పగిలింది ఆ అద్దం. ఆ రోజంతా రఘురామయ్యకి అన్నం సహించలేదు. రాజీ, చూసావా, కొడుకు కోడలికి నీ ఫోటో కూడా బరువైపోయింది. నేనేమీ చేసే స్థితిలో లేను. ఆ అలుసు చూసుకొని నీకు తద్దినం కూడా పెట్టడం లేదు. మానేశారు వీళ్ళు. నేను నీ తిథి గుర్తు చేస్తే కోడలు ఏమందో తెలుసా? చాలండి చాదస్తం. బ్రతికి ఉన్న వాళ్ళకే పూట గడవకుండా ఉంటే చచ్చిన వాళ్ళ పేరుతో ఈ తద్దినాలు అవి పెట్టి 10 మందిని మేపడానికి ఇది కలికాలం అంది. నాది చాదస్తం అంట. ఏం చేయను రాజీ.
నేను పైసా అర్జన లేని వాణ్ణి. ఒంట్లో సత్తువ ఉన్నన్నాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని వేళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేశాను. ఇప్పుడు జవసత్వాలుడిగి కన్న కొడుకుకి కూడా బరువైపోయాను. ఇలా చెయ్యమని దండించడానికైనా అడ్డాల్లో బిడ్డలు కారే. అందుకే రాజీ, ఏడాదికి ఒక్కరోజు కూడా నీకు పట్టెడన్నం పెట్టలేకపోతున్నాను, పస్తులు ఉంచుతున్నాను. అందుకే నాకు నేను విధించుకున్న శిక్ష ఏమిటో తెలుసా? ఆ రోజంతా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను నేను. అలా తన అర్ధాంగితో మౌనంగానే సంభాషణ జరుపుకుంటూ తన ఒంటరితనాన్ని పోగొట్టుకుంటున్న రఘురామయ్యకి భావోద్వేగంలో మనసు అట్టడుగు పొరల్లో అప్పుడప్పుడు అణిగిపోయిన సంఘటనలు ఒక్కొక్కటే గుర్తుకు వచ్చి ఆమె ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆ విధంగానైనా గుండె భారం కొంత తగ్గుతుందని. రాజీ, ఆ రోజు గెస్ట్లు వచ్చిన రోజు ఏమైందో తెలుసా? నన్ను అబ్బాయి నలుగురికి పరిచయం చేస్తాడని ఉన్న వాటిలో మంచి దోతి కట్టుకొని కూర్చున్నాను. ఒక డాక్టరు, అది పేరు మోసిన సర్జన్ తండ్రిగా నా ఛాతీ ఉప్పొంగిపోయిందంటే నమ్ము. ఇంతలో 2 కార్లలో దిగారు అందరూ. రామయ్య నా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. గెస్టులు వచ్చారా రామయ్య అంటూ ఆతృతగా లేచి నిల్చున్నాను. ఆ కబురు చెప్పడానికే వచ్చానండి. డాక్టర్ బాబు గారు కాసేపు మిమ్మల్ని గదిలో నుండి బయటికి రావద్దని చెప్పమన్నారు. మీకేమైనా కావాల్సి వస్తే నేనే మళ్ళీ వస్తాను, అప్పుడు చెప్పండి అని తలుపులు 2 దగ్గరగా వేసి బయట గడియ పెట్టుకొని వెళ్ళిపోయాడు. చూసావా రాజీ, శేఖర్ని నా కొడుకని చెప్పుకోవటానికి నేనెంత గర్వపడుతున్నానో. వాడికంత నామోషిగా ఉంది. నా కడుపున పుట్టినందుకు బహుశా అది వాడి తప్పు కాదేమో. మారుతున్న కాలం ప్రభావం. ఇంకొక రోజు ఏమైందో తెలుసా? నేను మనవడు కిరణ్తో సరదాకి బంతి ఆట ఆడుతున్నాను. కావాలనే వాడి సంతోషం కోసం బంతిని పట్టుకోవాలన్నట్లుగా జార విడుస్తున్నాను. వాడు చప్పట్లు చర్చి తాతయ్య ఓడిపోయాడంటూ నవ్వుతున్నాడు. ఎవరో స్నేహితులు అనుకుంటాను, అబ్బాయి కోసం వచ్చారు. నన్ను ఏమని అడిగారో తెలుసా? మీ అయ్యగారు ఉన్నారా అని. నేను వాడు అయినని నోరు విప్పి చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. నేను సమాధానం చెప్పే లోపునే అక్కడికి వచ్చిన మన అబ్బాయి ఏమన్నాడో తెలుసా? నేను చెప్పందే నీకెలా తెలుస్తుంది? ఏమన్నాడు తెలుసా? నీకు ఎన్నిసార్లు చెప్పాను, నలుగురు వచ్చే వేళ ఇలా బయట అడ్డంగా తిరగొద్దని అన్నాడు. నా ఇంట్లోనే నాకు హద్దులు విధించాడు. కొడుకులని కన్ననాడే మనం కూడా కన్న ప్రేమకి కడుపు తీపికి హద్దులు ఏర్పరచుకొని ఉంటే ఇప్పుడు ఈ మనక్షోభ తప్పేదేమో రాజీ. చూసావా, నీతో ఇలా మాట్లాడుతుంటూ ఉంటే టైం తెలియలేదు. రాత్రి 12 అయింది. ఇంకా పడుకుంటాను రాజీ. అలా నిద్రలోకి జారుకున్నాడు రఘురామయ్య. సునీత, కిరణ్ పుట్టినరోజుకి అందరికి ఇన్విటేషన్ పోస్ట్ చేయడం అయిందా? శేఖర్ చదువుతున్న పేపర్ పక్కన పెట్టి భార్య సునీతని అడిగాడు. అన్నీ అయ్యాయి, కానీ నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని 2 రోజుల నుంచి అనుకుంటూ మర్చిపోతున్నాను. మన ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ గెస్ట్లు అంతా క్రితం ఏడాది కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఇల్లు అంతా ఇరుగ్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది. పైగా వచ్చిన వాళ్ళంతా ఆయన ఎవరు అని అడిగితే అందరికీ చెప్పలేక ప్రాణం విసుగుపోతుంది. ఎల్లకాల్లో మనమే బాండ్ రాయలేదు కదా, కొన్నాళ్ళు రెండో కొడుకు దగ్గరికి కూడా వెళ్ళి ఉండమనండి. ఆయనకి కొంత మార్పు ఉంటుంది. ఇంకా పోస్ట్ చేయవలసిన ఇన్విటేషన్ అవి చూసుకుంటూ తన మనసులో మాట బయట పెట్టింది సునీత. శేఖర్ కొన్ని క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆడుకుంటూ అప్పుడే లోపలికి వచ్చి పక్కన కూర్చున్న కిరణ్ తలనిబురుతూ, ఇట్స్ ఆల్ రైట్, యూ డూ యాజ్ యూ లైక్ అన్నాడు. అదేమీ పెద్ద ఆలోచించవలసిన విషయం కానట్లుగా. భర్త తనకు అందిస్తున్న సహకారానికి మెచ్చుకోలుగా చూసింది సునీత. వెంటనే షరీఫ్ని కేకవేసి చెప్పదలుచుకున్నది చెప్పింది. రఘురామయ్య గదివైపు వెళుతున్న షరీఫ్ అక్కడ దృశ్యం చూసి అలాగే నిలబడిపోయాడు. ఒక చేతిలో చిన్న బట్టల మూట, రాజేశ్వరి ఫోటో, రెండో చేతిలో చేతికర్రతో రఘురామయ్య ఇటే వస్తున్నాడు. మీ అయ్యగారు ఉన్నారా షరీఫ్ అని అడుగుతున్న రఘురామయ్య గారిని ప్రశ్నార్థకంగా చూశాడు షరీఫ్. కొడుకు కోడలు లోపల ఉండటం గమనించి ద్వారం దగ్గర ఆగిపోయాడు. మనవడు కిరణ్ పరిగెత్తుకొచ్చాడు. తాతయ్య, ఊరికి వెళ్తున్నావా అన్నాడు, కాళ్ళు 2 పట్టుకొని.
నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతానురా కన్నా, మళ్ళీ వచ్చేస్తాను అన్నట్లు రేపు నీ పుట్టినరోజు కదూ, ఇదిగో ఈ డబ్బులు పెట్టి చాక్లెట్లు కొనుక్కో అంటూ పంచెలో దోపుకున్న నలిగిపోయిన 2 రూపాయల నోటు తీసి మనవడికి అందించి ఆప్యాయంగా తల నిమిరాడు. అది అందుకున్న వాడి కళ్ళల్లోని ఆనందం చూసి చలించిపోయాడు రఘురామయ్య. ఒరే శేఖర్, నేను కొన్నాళ్ళ పాటు తమ్ముడి దగ్గరికి వెళ్ళొస్తాను అని వెనుతిరిగాడు భారమైన మనసుతో. శేఖర్ లేచి ద్వారం వరకు వచ్చాడు. వెళ్ళండి నాన్న, నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఒకే దగ్గర ఉంటే మీకు కొంత విసుగ్గా అనిపించవచ్చు. ఈ మధ్య తమ్ముడు కానీ ఉత్తరం రాశాడా అని అడిగాడు. రాశాడన్నట్టు తలూపారు రఘురామయ్య. వచ్చి కొన్నాళ్ల పాటు తన దగ్గర ఉండమని ఉత్తరం రాశాడు, అందుకే వెళుతున్నాను. సరే, జాగ్రత్తగా వెళ్ళండి, తొందరగా వచ్చేయండి. తెంచుకోలేని పేగు ఏ మూలనో కలుక్కుమని ఆ మాట పలికింది. శేఖర్, ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగా అనగలిగావా నాయనా అని మనసులో బాధగా నిట్టూర్చారు రఘురామయ్య గారు. గమ్యం లేని నా ప్రయాణానికి తిరుగు రాక ఎప్పుడో ఎలా చెప్పగలను మనసులోనే అనుకుంటూ గేటు దాటాడు. ఒక్కసారి మనవడిని చూడాలనిపించి వెనుగు తిరిగిన రఘురామయ్య గారికి కిరణ రూపం మసకబారినట్లుగా కనిపించింది. అప్పటికే కళ్ళు కన్నీటి కొనుకులయ్యాయి. ఎక్కడికి తన ప్రయాణం? ఎటు వెళ్ళాలి? కృష్ణుడి దగ్గరికా? శేఖర్తో తను ఏమని చెప్పాడు? కృష్ణుడు రమ్మని ఉత్తరం రాశాడని కదూ. తనలో తనే నవ్వుకున్నాడు రఘురామయ్య. తన చిన్న కొడుకు తనకేమని ఉత్తరం రాశాడు? నానా, ఇలా రాయలేక రాస్తున్నాను. నాకు వచ్చే గుమస్తా జీతం రాళ్లతో నా నలుగురికి పూట గడవటమే కష్టంగా ఉంది. ఈ పరిస్థితులలో మీరు కొన్నాళ్ల పాటు అన్నయ్య దగ్గర ఉంటేనే మంచిదనిపిస్తుందని రాశాడు. పాపం, వాడు మాత్రం ఏం చేస్తాడు? కన్న తండ్రికి కూడా కూడు పెట్టలేని స్థితి. అభిమానం కడుపు నిండా ఉన్నా ఏమీ చేయలేక అలా రాశాడు. ఒక బిడ్డకి డబ్బున్నా చూడలేని పరిస్థితి, ఒక బిడ్డకి డబ్బు లేక చూడలేని పరిస్థితి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నా గమ్యం ఏమిటి అనుకుంటూ అలా ఆలోచిస్తూ నడుచుకుంటా బస్ స్టాండ్ వైపు వెళ్ళారు రఘురామయ్య. డాడీ, తాతయ్య ఇంకా రాలేదే? కిరణ్ తండ్రి పక్కలో కూర్చొని ముద్దుగా శేఖర్ని అడుగుతాడు. వస్తారు నాన్న, కొన్నాళ్ళు బాబాయ్ దగ్గర ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. తొందరగా వచ్చేస్తానని చెప్పెళ్ళారు కదా. ఇంకెన్నాళ్ళు? చాన్నాళ్ళు అయిపోయింది తాతయ్య వెళ్ళి. అస్సలు నాకేమీ తోచడం లేదు డాడీ. తాతయ్య ఉంటే ఏవో కబుర్లు కథలు చెప్పేవారు. కిరణ్ ఏడుపు ముఖం పెట్టాడు. నిజానికి ఆ వెలితి కిరణ్కే కాదు తనకి అనిపించింది. తండ్రి వెళ్ళి దగ్గర ఏడాది కావస్తున్నా తన తమ్ముడికి ఉత్తరం కూడా రాయలేదు. తనంటే ఏవో పనులు హడావుడిలో ఉండిపోయాడు. పోనీ కనీసం కృష్ణుడైనా తనకి ఉత్తరం రాయొచ్చు కదా. ఈ ఏడాదికి ఇంట్లో ఎన్నో పార్టీలు ఫంక్షన్లు జరిగాయి. తన తండ్రి గది పూర్తిగా మారిపోయింది. దాని నిండా సోఫాలు, కుర్చీలు, డెకరేట్ పీసులు చాలా అమరాయి. కానీ ఆ తండ్రి లేని లోటుగానే మిగిలిపోయింది. ఆ గది వైపు వెళ్ళాలంటేనే ఏదో వెలితి. డాడీ, మీరైనా తాతయ్యకి రమ్మని ఉత్తరం రాయకూడదు? కిరణ్ కోరిన తీరుకి చల్లించిపోయాడు శేఖర్. తను ఏ విధంగా మరిపిద్దామని తిరిగి అదే ప్రశ్న వేస్తున్నాడు వాడి దృష్టి కొంచెం మళ్లించాలి. అందుకే చాలా రోజుల తర్వాత కారు తీసుకొని బయలుదేరాడు బీచ్ వైపు. కారు బీచ్ వైపు నడుస్తూ ఉంటే కిరణ్ ఏవేవో ముద్దు కబుర్లు చెప్తూనే ఉన్నాడు. అన్నిటికీ యాంత్రికంగా ఊకొడుతున్నానే తప్ప మనసు మాత్రం తండ్రి ఆలోచన చుట్టూ తిరుగుతుంది. ఒక్కసారి తమ్ముడి ఇంటికి వెళ్ళొస్తే తను ఈ స్థితికి వచ్చాక ఇన్నేళ్లుగా వాడు ఎలాగున్నది కూడా యోగక్షేమం కనుక్కోలేదు. 1-2 సార్లు తండ్రి చెప్పాడు వాడు కటిక దరిద్రం అనుభవిస్తున్నాడురా అని. అప్పుడు కూడా తను చలించలేదు. మరి ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత తండ్రి కోసం వాడి గడప తొక్కటమా? శేఖర్ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ కిరణ్ పెద్ద కేక పెట్టాడు. డాడీ, అదిగో తాతయ్య అంటూ అటువైపు పరిగెత్తాడు. శేఖర్ తను తానే నమ్మలేకపోతున్నాడు. నిజంగానే బీచ్లో ఆ చివరి నుండి చేతికర్రతో తమ వైపే నడిచి వస్తున్నాడు రఘురామయ్య. శేఖర్ చూస్తూ ఉండగానే ఆ తాత మనవడు ఒకరినొకరు అల్లుకుపోయారు. తాతయ్య, మళ్ళీ వచ్చేస్తానన్నావు రాలేదే?
కిరణ్ వాళ్ళ తాతయ్యని అడుగుతున్నాడు. మనవణ్ణి ముద్దులతో ముంచెత్తుతూ, బాగున్నావా శేఖర్ అడిగారు రఘురామయ్య కొడుకుని. ఉబికి వస్తున్న దుఃఖంతో తండ్రి ఛాతీ మీద వాలిపోయాడు. మళ్ళీ 37 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లుగా బావురుమన్నాడు. నానా, మీరు తమ్ముడి దగ్గరికి అని సంశయంగా ఆగిపోయాడు. లేదురా, వెళ్ళలేదు. ముందు వెళ్ళాలని అనుకున్నాను. వాడే పూట గడవక ఇబ్బంది పడుతూ ఉంటే నేను కూడా వాడికి భారంగా ఎందుకని ఇక్కడే ఉండిపోయాను. ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉన్నారా? ఎక్కడ? ఎవరింట్లో నాన్న? మన ఇంటికి వచ్చేలేకపోయారా? కిరణ్ రోజు మిమ్మల్ని తలుస్తున్నాడు. శేఖర్ గుండె భారమైపోయింది బాధతో. కళ్ళు చెమ్మగిల్లాయి. చెట్టంత కొడుకుని తను ప్రయోజకుడై ఉండి తన తండ్రి వీళ్ళింట వాళ్ళింట గడుపుకుంటూ ఉన్నాడంటే తన జన్మకి అర్థమేమిటి, సార్థకత ఏమిటి? కొడుకుని కన్నా ఏ తండ్రి అయినా కోరుకునేది ఏమిటి? ఆ కొడుకు చేతిలో తన జీవితం వెళ్ళిపోవాలని. మరి చివరి రోజుల్లో తన తండ్రికి పట్టిన ఈ దుస్థితికి కారకుడు తను కదూ. నేనుండగా మీరు ఎవరింట్లోని ఉండవలసిన కర్మ ఏమిటి నాన్న? నాతో వచ్చేయండి. శేఖర్ తండ్రి చేతులు రెండు పట్టుకున్నాడు అభ్యర్థనగా. ఎవరో పరాయి వాళ్ళ ఇంట్లో నేను లేనురా. నా సొంత ఇంట్లో నేను ఉన్నాను, సుఖంగా సంతోషంగా. రఘురామయ్య ఆప్యాయంగా శేఖర్ భుజం తట్టాడు. అర్థం కానట్లు చూశాడు శేఖర్. రా, ఇంటికి వెళ్దాం. ముగ్గురు కదిలారు. త్రోవంతా కిరణ్ తాతయ్యకి ఊపిరి సలపనివ్వలేదు. ఏవేవో 1,00,000 ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. రఘురామయ్య గొంతులోని ఆప్యాయతకి ఆదరణకి శేఖర్ తనలో తనే కుచించుకుపోతున్నాడు. కారు ఒక పెద్ద భవనం ముందు ఆగింది. ముందుగా రఘురామయ్య దిగి లోపలికి నడిచాడు. కిరణ్, శేఖర్ అనుసరించారు. అక్కడ అంతా శేఖర్ని వింతగా చూస్తున్నారు. అక్కడ ఉన్న ఆడమగ అంతా ఇంచుమించుగా రఘురామయ్య వయసు వాళ్లే. రఘురామయ్య ఒక గదిలోనికి ప్రవేశించాడు. అక్కడ తెల్లని దుప్పటి పరిచిన మంచం, మంచానికి ఎదురుగా రాజేశ్వరి ఫోటో. శేఖర్ కళ్ళు చెమ్మగిల్లాయి. కూర్చోరా శేఖర్. కన్నా, ఇలా కూర్చో. ఇద్దరికీ మంచం చూపించాడు. ఆ గదిలో అలాంటివి 4-5 మంచాలు ఉన్నాయి. శేఖర్కి ఏదో మాట్లాడాలని ఉంది, కానీ గొంతు పెగలటం లేదు. బాధంతా ఉండ చుట్టుకొని గొంతుకి అడ్డం పడింది. గొంతు మోగపోయింది. నానా, ఒంటరిగా ఇక్కడికి ఎందుకు? ఇంటికి వచ్చేయండి. చివరికి ఎలాగో అతి ప్రయత్నం మీద మాట బయటకు వచ్చింది. రఘురామయ్య చిన్నగా నవ్వాడు. నేను ఒంటరివాణ్ణి ఎలా అవుతానురా? నా అనే పదాన్ని నా కన్నబిడ్డలకు మాత్రమే పరిమితం. చేసుకున్నన్నాళ్ళు నేను నిజంగా ఒంటరివాడినే. కానీ ప్రేమను పంచిపెట్టే ప్రతి జీవి నావాడే. నా కష్టసుఖాలు అర్థం చేసుకొని రవ్వంత సానుభూతి చూపగలిగిన వీళ్ళంతా నావాళ్లే అనుకున్నప్పుడు నేను ఒంటరివాడిని ఎలాగవుతానురా? నీడలా వెంటాడే మీ అమ్మ తోడు నాకెప్పుడూ ఉండనే ఉంది. నా గురించి బెంగ పెట్టుకోకు. నేను ఇక్కడ చాలా హాయిగా ఉన్నాను. తాతయ్య, ఇది నీ ఇల్లా? కిరణ్ అడిగిన ప్రశ్నకు, అమాయకమైన ప్రశ్నకు అతను చిన్నగా నవ్వి, నా ఒక్కడిది కాదురా, నాలాంటి ఎందరిదో అన్నాడు. నాలాంటి అన్న పదం శేఖర్ గుండెలో ఏ మూలో గుచ్చుకొని కలుక్కుమంది. తాతయ్య, నేను ఇక్కడ ఉండిపోవచ్చా? పిచ్చి కన్నా, ఎందుకు? ఎవ్వరికి ఏ విధంగానూ పనికిరాని నాలాంటి వాళ్ళ కోసమేరా ఈ ఇల్లు. నీకు చక్కగా పెద్ద బంగ్లా ఉంది, కారు ఉంది. నువ్వు ఇక్కడ ఎందుకు? అయితే డాడీ, నేను కూడా నీ అంత ముసలివాళ్ళం అయ్యాక ఇక్కడికి వచ్చి ఉండాలా? కిరణ్ అడిగిన ప్రశ్నకి శేఖర్కి సర్రున కోపం వచ్చింది. నోరు మూసుకొని ముందింటికి పద, వస్తాను అని తండ్రితో చెప్పి గిరుక్కున వెనక్కి తిరిగాడు. కొడుకు చేయి పట్టుకొని వెళ్ళిపోతున్న శేఖర్ని చూసి ఎవరో తండ్రిని అడుగుతున్నారు, ఎవరు అయినా అని. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అని చెప్తున్నాడు రఘురామయ్య. కన్నబిడ్డలే కన్నెత్తి చూడని ఈ రోజుల్లో ఎవరో తెలిసిన వాళ్ళ అబ్బాయి ఇలా వచ్చి యోగక్షేమం కనుక్కున్నాడు అంటే ఎంత గొప్ప మనసు అంటున్న వాళ్ళ మాటలు ఒక్కొక్కటి ఈటెల్లా గుండెని తూట్లు పొడుస్తూ ఉంటే అడుగులో అడుగు భారంగా వేసుకుంటూ కారు ఎక్కి కూర్చున్నాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ అన్న బోర్డు క్రమేపీ దూరం అవుతుండగా
కారు చీకట్లోకి దూసుకుపోయింది. హలో, నచ్చిందా అండి కథ మీకు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే అండి.